పీరియడ్స్ అంటే అంతకుముందు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా టైము, ఈ డేట్ అంటే డేటే, ఆ డేట్ క్యాలెండర్ మార్చుకోవచ్చు, అలా వచ్చేవి. అసలు పిల్లలు పుట్టిన చాలా అరుదుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే హార్మోన్స్ అని బ్రహ్మాండంగా ఉండి పని చేసేవాళ్ళు, మంచి నేచర్ ఇచ్చిన ఫుడ్ తినేవాళ్ళు, వేళకు నిద్రపోయేవాళ్ళు. శ్రమ నిద్ర అన్నీ ఉండటంతో ఏంటంటే రెస్ట్ కానీ మానసికంగా ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో రక్షణతో కొన్ని వ్యవస్థలు ఉండేవాళ్ళు. ఇవాళలాగా పెద్ద పెద్ద టార్గెట్లు లేవు, న్యూక్లియస్ ఫ్యామిలీస్ లేవు, ఒత్తిడి లేదు, మానసిక ఒత్తిడి లేదు. ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా హార్మోన్స్ అని కూడా చక్కగా పనిచేసాయి. వీళ్ళు ఎప్పుడైతే నీళ్లు తాగటం మానేశారో మనకి యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు కిడ్నీ ద్వారా విసర్జించబడిన మలినాలు నీళ్లు కనుక యూరిన్లో పుష్కలంగా ఉంటే దాని ద్వారా ఫోర్స్కి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు బయటికి వెళ్తే టాయిలెట్స్కి వెళ్ళాల్సి వస్తుంది భయపడి నీళ్లు తక్కువ తాగటం, ముఖ్యంగా ఆడపిల్లల్లో. నీళ్లు బాగా తాగినప్పుడు ఏమవుతుందంటే నీళ్లు ఎక్కువ ఫ్లష్ అవుట్ కొట్టడానికి ఉండదు కాబట్టి చాలా గ్యాప్ తీసుకుంటుంది. కాబట్టి ఈ మలినాలన్నీ కూడా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి అది కిడ్నీకి పాకటం, లేదా ఓవరీస్లో కానీ, అట్లనే మన ఎండోమెట్రియం దగ్గర ఇదంతా కూడా ముఖ్యంగా ఓవేరియన్ సిస్టులు ఏర్పడటం, వీటిల్లో చాలా రకాలు నీటి బుడగల్లాగా ఏర్పడటం. సో ఇది చాలామంది ఆడపిల్లలకు కామన్గా ఉంది. దీనికి కారణం ఏంటంటే చెప్పాం కదా, ఫుడ్ స్ట్రెస్ అని, అవి తీసేయాలి.